రోబోటిక్ సర్జరీస్ అనేవి ఎటువంటి కేసెస్కి చేయొచ్చు? ఐఎమ్ డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. సో ఈ రోబోటిక్ సర్జరీస్ నేను ఇప్పుడు మాట్లాడేదంతా కూడా ఓన్లీ గైనకాలజీ స్పెషాలిటీకి సంబంధించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంకాలజీ, గైనిక్ ఆంకాలజీ అంటే యూట్రస్, ఓవరీస్, సర్విక్స్ వీటికి సంబంధించిన క్యాన్సర్స్కి రిలేటెడ్ సర్జరీస్ ఏమన్నా చేయాల్సి వచ్చినప్పుడు, అండ్ అది కూడా ఈ పేషెంట్కి కనుక సూటబుల్గా ఉంటే రోబోటిక్ సర్జరీ అనేది చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎంతవరకు మనం ఎక్స్టెంట్ సర్జరీ చేయాలి, అండ్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనేది ఉంటుంది, అది కూడా ఎంత ఎక్స్టెండ్ చేయాలి, ఇవన్నీ ప్రిసైజ్గా క్లియర్ కట్గా చూసుకుంటూ మ్యాగ్నిఫై ఇమేజెస్ తోటి, 3D ఇమేజెస్ తోటి క్లియర్గా మనం చూసుకుంటూ పేషెంట్కి సేఫ్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ ఇష్యూస్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే యూట్రస్, ఓవరీస్ చుట్టూ ఎవ్రీ మంత్ కూడా ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ కొన్ని సిస్ట్ల కింద తయారవడం, లేదంటే అడేషన్స్ అంటే అతుకుల కింద తయారవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారికి సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే ఎనాటమీ అనేది క్లియర్ కట్గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ వెనకాల ఉండే పెల్విక్ వాల్స్, యురేటర్స్ అండ్ అబ్డామినల్ వాల్స్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని సెపరేట్ చేసుకుంటూ ఆ ప్లేన్స్లోకి కరెక్ట్గా డిసెక్షన్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ రోబోటిక్ సర్జరీస్ ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ప్లేన్స్ ప్రాపర్గా లేనప్పుడు ఎండోమెట్రియోటిక్ సర్జరీస్లో ఒక్కోసారి యురేటర్కి డ్యామేజ్ కానీ, ఇంటెస్టైన్స్కి డ్యామేజ్ కానీ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రోబోటిక్స్లో ఏంటంటే మనకి 3D వ్యూ అండ్ క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మ్యాగ్నిఫై చేసుకుంటూ క్లియర్గా చూడొచ్చు కాబట్టి ఈ ఇంజురీ ఛాన్సెస్ అనేవి బాగా తగ్గుతాయి. అండ్ కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్, డిఫికల్ట్ ఫైబ్రాయిడ్స్ ఇవి కూడా ఒకవేళ ఆ పేషెంట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంది, అటువంటి ఆవిడకి ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయాలన్నప్పుడు ఆమె యూట్రస్ని ఎంతో పదిలంగా ఉంచి ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ గడ్డను మాత్రమే సపరేట్ చేసి తీయాలి. ఇటువంటప్పుడు కూడా ఎంతో ప్రిసైజ్ డిసెక్షన్ అండ్ ఆ యూట్రస్లో ఎక్స్ట్రా టిష్యూ అనేది వేస్ట్ కాకుండా ఎగ్జాక్ట్లీ ఆ ఫైబ్రాయిడ్ వరకు రిమూవ్ చేయడం, రిపేర్ చేయడం అనేది ఈ రోబోటిక్ సర్జరీస్లో ఈజీ అవుతుంది. అండ్ ఇంకొన్ని ఓవేరియన్ ట్యూమర్స్ కానీ, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు కానీ ఇవి రిమూవ్ చేసేటప్పుడు కూడా ఓవేరియన్ టిష్యూని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ఆ స్వెల్లింగ్ మట్టుకు మాత్రమే డీల్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఎన్నో బెనిఫిట్స్ తోటి, పేషెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, డాక్టర్ బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా ఈ అవుట్కమ్ కూడా వీళ్ళ రికవరీ టైం కానీ, ఈ పెయిన్ తక్కువ ఉండడం కానీ ఇవన్నీ వీళ్ళకు చాలా అడ్వాంటేజెస్ యాడ్ అవుతాయి అన్నమాట ఫ్యూచర్కి. థ్యాంక్ యూ.